నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అమావాస్యను పురస్కరించుకొని బోయిన్పల్లి రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు హోమాలు నిర్వహించారు. ఉదయం గణపతి హోమం చేపట్టిన అనంతరం అయ్యప్ప భక్తుడు కె వీరయ్య ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టడం జరిగిందని చెప్పారు. గత 20 సంవత్సరాల క్రితం కనకదుర్గమ్మ వారు నెలకొల్పడం జరిగిందని 4 సంవత్సరాల నుండి సొంత నిధులతో గుడి కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి అమావాస్యకు భక్తులకు అన్నప్రసాదం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఉన్నందున వేల మంది భక్తులు హాజరవుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మక్కల సత్యనారాయణ కోరుకున్నారు. అయ్యప్ప భక్తుడు కె వీరయ్యని ఆలయ నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అన్నదాన వితరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు నిత్యం సుఖశాంతులతో ఉండాలని కోరుకొని ఈ అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మార్కెట్కు వచ్చే ప్రజలతో పాటు కూరగాయల వ్యాపారస్తులు అన్నదానంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మాత్రే నమః. కనకదుర్గా దేవాలయం, బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ దేవాలయం. 4 సంవత్సరం గత 4 సంవత్సరం మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. మనుషుల ఏం కోరిక ఉంటే ఒక అమ్మవారి ఆశీర్వాదం అన్ని కోరికలు ఇక్కడ సంకల్పం అవుతుంది. అమ్మ ఒక ఆశీర్వాదతోని అందరు భక్తులు వచ్చి ఇక్కడ తీర్థప్రసాదం ప్రతి అమావాస్యకు అందరు భక్తులు వచ్చి తీర్థప్రసాదం ఇక్కడ తీసుకుంటున్నాం. అన్నదానం ప్రసాదం. ఓం శ్రీ మాత్రే నమః. బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ కనకదుర్గమ్మ టెంపుల్ ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న గణపతి హోమము చేసి అన్నదాన ప్రసాదం తిన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మంచిగా జరుగుతుందని చెప్పి నెలకు పబ్లిక్ భక్తులు పెరుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు శాశ్వతంగా ఉన్నది. ఎందుకంటే ఏ కోరికైనా వచ్చి కోరుకుంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి అవుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి కొంతమందికి పెళ్లి కావాలకు పెళ్ళిళ్ళు అయినాయి, ఉద్యోగాలు కావాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతెందుకు నాకే ఒక పని కావాలని చెప్పేసి నేను అనుకుంటే ఆ కోరిక నాకు తీరింది. అందుకని ప్రతి సంవత్సరం ప్రతి నెల అమాసకు అన్నదానము నా సొంత ఖర్చుతో నేను చేస్తున్నాను. ఎవరి దగ్గర ఏం పైసలు కానీ అదే కానీ చెందం లేకుండా మా ఉన్న కమిటీలో మేము ఉండి మామూలు కొంచెం అమౌంట్ చేసుకొని మేము ప్రతి నెల అన్నదాన ప్రసాదం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చి ప్రసాదం తిని అమ్మ ఆశీర్వాదం చేసుకోవాలని. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.